హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యోకీస్ కిచెన్. ఈరోజు ఎంత ఎమ్మీగా వెజిటేరియన్స్కి ఎన్వి కర్రీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కాకరకాయ మంచిగా ఫ్రై చేసుకోవడం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కాకరకాయని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క పీసు ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఇంత క్యూబ్స్లా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసిన కర్రీ లాస్ట్కి వచ్చేటప్పటికి కూడా పీస్లా ఉంటుంది, బాగుంటుంది. సో ఇలా కట్ చేసి పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాక దీనికి కావాల్సిన మసాలా సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అంత అల్లం ముక్కని పీసెస్ కింద మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకున్న అల్లం ముక్కలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు అనేవి ఒక 10 నుండి 15 రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి తర్వాత దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకోవాలి. లవంగాలు ఒక 3 నుంచి 4 దాకా వేసుకోవాలి. ఇలాచి ఒకటి వేసుకోవాలి. అనాస పువ్వు ఒకటి, జీడిపప్పు పలుకులు ఇది ఆప్షనల్ మాత్రమే, 2 వేసుకుంటున్నాను నేను ఇక్కడ, వేసుకోపోయినా నో ప్రాబ్లం. ఒక మీడియం సైజ్ ఆనియన్ని తొక్కు తీసేసి మంచిగా ఒకసారి క్లీన్ చేసేసి ఇవి కూడా ఒక పీసెస్ కింద కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్లా సిద్ధం చేసుకోవాలి. దీనికి ఇప్పుడు మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. చూసారు కదా, ఈ మాత్రం చాలా మెత్తగా అయితే సరిపోతుంది. నేను ఇక్కడ ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇక్కడ 1/2 కప్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే 1/2 కప్ అంటున్నాను, నేను ఇక్కడ కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 1/2 కప్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఈ కాకరకాయలు అనేవి వేసుకొని మీడియం ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే ఒకే దగ్గర ఫ్రై అవుతాయి. ఈ కలపడం వలన మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, కాసేపు అయ్యాక కాస్త కలర్ చేంజ్ అయ్యాయి. ఇంకొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వెయిట్ చేద్దాం. పీస్ ఇలా విరపగానే కట్ అవ్వాలన్నమాట. ఇలా కట్ అయినంతే సరిపోతుంది. మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు పీస్ చేసి చూసాం కదా, కట్ అయింది. ఇప్పుడు ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకొని పక్కన వేరే బౌల్లో తీసేసుకుందాం వీటిని. ఈ కాకరకాయ కూర ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు తెలియని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మటన్ ఫ్రైలా ఉంటుంది, తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఒక వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. వేగిపోయాయి కదా, చూసారు కదా, కాస్త లైట్ కలర్గా చేంజ్ అయ్యాయి. మనకి ముందు డార్క్గా ఉండేవి, ఇప్పుడు లైట్ అయ్యాయి. సో ఇప్పుడు ఫ్రై అయిపోయినట్టే. ఇవి వేరేగా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మొత్తం అన్ని పీసెస్ని ఈ విధంగా ఒక వేరే బౌల్లో తీసేసుకొని ఈ రిమైనింగ్ ఆయిల్ని కూడా కాస్త తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. కర్రీలోని ఒక 1 స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది.
చూసారు కదా, ఈ విధంగా ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా, ఇవి అందాకలా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు కళాయిలో ఉన్న ఒక 1 or 2 స్పూన్స్ పక్కన పెట్టేసి ఆయిల్, మన కళాయిలో 1 స్పూన్ ఆయిల్ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, నేను ఇక్కడ ఆయిల్ సపరేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, అదే ఆయిల్ ఇప్పుడు మనం ముందుగా మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా, మసాలా ముద్దని, ఆ మసాలా ముద్దని ఆయిల్ హీట్ అయ్యాక వేసుకుందాము. ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి ఆనియన్ పీసెస్, మామూలు మనం కర్రీ ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగా కాకుండా కాస్త చేంజ్గా వేరే విధంగా నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మన ఆనియన్ పీసెస్ కానీ, టమాటో పీసెస్ కానీ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకేమీ యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఇక్కడ ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని కర్రీ మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇది కాస్త పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయాక 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఈ రెండు వేసుకున్నాక మంచిగా మసాలా మొత్తం ఈ కారం అంతా కలిసేటట్టు కారం పచ్చివాసన పోయినంత వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటి కాకరకాయ పీసెస్ అనేవి, అవి కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతటిని కూడా ఆ ముక్కకి పట్టే విధంగా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దాకా సాల్ట్ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకుందాం మనం. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈవెన్గా మొత్తం ఒకేసారి మిక్స్ చేసుకుని చూసారు కదా, ఒక 2 to 3 సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే మసాలా మొత్తం పీస్కి చాలా మంచిగా పట్టింది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, 5 మినిట్స్లో మనకి కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగా రెడీ అయిపోయింది. మీరు చూస్తున్నట్టయితే పీస్కి ఎంత చక్కగా మసాలా అనేది పట్టిందో తెలుస్తుంది. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మటన్ ఫ్రైలా ఉంటుంది తింటే మాత్రం. ఈ టేస్ట్ మీరు కూడా తినాలనిపిస్తే ఈ కర్రీని ఒక్కసారి ఇంట్లో చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్, 5 to 10 మినిట్స్లో అయిపోతుంది ఈ ఫ్రై అనేది. లాస్ట్లోని మనం కాస్త కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలుపుకొని మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఎంతో ఈజీగా కాకరకాయ ఫ్రై అనేది నేను చూపించాను తయారు చేసి. లాస్ట్లోనే ఒక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో ఈజీగా కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, పీస్ కూడా చాలా సాఫ్టీగా ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎంత పీస్ అనేది చాలా గట్టిగా లేదు, కరెక్ట్గా కుక్ అయింది. మసాలా కూడా మొత్తం పీస్కి అనేది చాలా మంచిగా పట్టుకుంది కనుక ఈ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ని ట్యాప్ చేసినట్టయితే నేను పెట్టిన ఒక నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది.